దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నప్పటికీ మేము ఈ దేశాన్ని బాగు చేస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలను పెద్ద పెద్ద మేనిఫెస్టోలను ప్రకటించి ఈ దేశానికి అన్యాయం చేసినటువంటి సున్నా చుట్టినటువంటి ఈ రాజకీయ నాయకులను నిలదీసేటువంటివే ఈ 5 డిమాండ్లని మరీ మీరు ఒక్కొక్కసారి గుర్తు చేస్తున్నాను. వాళ్ళ యొక్క చేతలానితనాన్ని ఎత్తి చూపేవే ఈ 5 డిమాండ్లని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంటే ఈ దేశంలో ఉండేటువంటి 100% ప్రజలు కష్టపడేది, చెమట తీసేది, దేశ సంపదను పెంచేది, ఈ దేశ అన్ని రాజకీయ పార్టీల జెండాలను మోసేది, జై కొట్టేది ఈ 90% ప్రజలే. కానీ అట్లాంటి 90% ప్రజలకు కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాలు, కనీసం చదువుకునేటువంటి వాళ్ళ అక్షరాలు రాకుండా చేసినాయి, కనీసం సరైనటువంటి ఆహారం, పని దొరకదు, చేసుకుందామంటే పని దొరకనటువంటి పరిస్థితి. ఆ పని దొరకని కారణంగా వాళ్ళకు కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులలో, పౌష్టికాహారం అనేటువంటిది లభించక అనారోగ్యానికి గురైతున్నటువంటి పరిస్థితులలో మరి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా 190% ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఈ హాస్పిటల్స్ లో చాలా దీనంగా మరి ఆ హాస్పిటల్స్ లో కూడా ఎంత మెడికల్ మాఫియా జరుగుతుందో మనకు తెలుసు. మెడికల్ మాఫియా కారణంగా హాస్పిటల్స్ కు రావాల్సినటువంటి మందులు ఫార్మసీ మొత్తం రాకుండా వేరే ప్రైవేటు దుకాణాలకు మళ్లిపోతుంది. అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, సరైనటువంటి డాక్టర్లను నియమించడం లేదు, సరైనటువంటి సిబ్బందులను నియమించడం లేదు. ఆ కారణంగా వైద్యం అనేటువంటిది అందక హాస్పిటల్స్ కు వచ్చి అక్కడికక్కడే చనిపోతున్నటువంటి వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అంటే ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించేటువంటి హక్కు కోల్పోయేటువంటి పరిస్థితి మన పేద ప్రజలకు వచ్చింది. జీవించేటువంటి అవకాశం లేకుండా 30, 20, 40, 50 సంవత్సరాల యువకులు కూడా ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ డిమాండ్ లో వైద్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్. ఇక విద్య, ఎప్పుడో రాజుల కాలంలో గురుకుల పాఠశాలలు పెట్టి కేవలం రాజుల పిల్లలకు మాత్రమే చదువు నేర్పింది. ఎన్నో సంవత్సరాల, వేల సంవత్సరాల పోరాటాల తర్వాత ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం రావడం, స్వతంత్ర అనంతరం మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కు. విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కు. ప్రతి భారతీయునికి చదువు నేర్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం కేవలం తంతుగా కేవలం ఒక గంతేసినట్లుగా మాత్రమే ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి తప్ప, ఏడ్చే కళ్ళు తూర్చినట్లుగా నటిస్తున్నారు తప్ప ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ విద్య గురించి సరైన విధానాలు రూపొందించడం లేదు. ఎప్పుడో స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి విద్యా విధానం ఉంది తప్ప మారిన పరిస్థితులకు అనుగుణంగా, మోడర్నైజేషన్ అనుగుణంగా, కొత్త సమాజం యొక్క పురోగతికి అనుగుణంగా, అభివృద్ధికి అనుగుణంగా సరికొత్త విద్యా విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్లాంటి విద్యా విధానం లేదు. మనల్ని బానిసలుగా, చప్రాసీలుగా, ఊడ్చేవాళ్ళుగా, తూడ్చేవాళ్ళుగా తయారు చేసేటువంటి విద్యా విధానం ఉంది. 190% పేదలకు ఈ విద్య మాత్రమే అందుతుంది. కానీ ఈ దేశాన్ని దోచుకుంటున్న రాజకీయ నాయకుల యొక్క పిల్లలకు, ఎంతో మంది అవినీతి అధికారులుగా ఉన్నటువంటి ఆఫీసర్ల పిల్లలకు, కాంట్రాక్టర్లకు, దోపిడీదారుల పిల్లలకు మాత్రమే అత్యంత పెద్ద చదువులు అందుతున్నాయి.